హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఎంప్లాయీ న్యూస్ అండి. ఉద్యోగులు రివర్స్ చంద్రబాబుకు ఝలక్ అనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. సో, కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యలు గత చాలా కాలంగా పరిష్కారం కాకుండా అలాగే పేరుకుపోయి ఉన్నాయి. మరి ఈ సమస్యల జాప్యం వల్ల అటు ఉద్యోగుల్లోనూ, ఇటు పెన్షనర్‌ల్లోనూ తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో విఫలమవుతున్నారు అనే నెపంతో ఉద్యోగ సంఘాల నాయకులపై క్రింది స్థాయి సిబ్బంది నుండి ఒత్తిడి విపరీతంగా అయితే పెరుగుతోంది. మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన కాలాన్ని గమనిస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరనే లేదనే భావన అందరిలోనూ బలంగా నాటుకుపోయింది. మరి ఈ నేపథ్యంలో ఇక కేవలం విన్నపాలతో సరిపెట్టుకోకుండా ప్రత్యక్ష పోరాటాల ద్వారానే తమ హక్కులను సాధించుకోవాలని ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఉద్యమ బాట పట్టాలని అయితే నిర్ణయించుకున్నాయి. అసలు ఈ నిరసనలు ఏ రూపంలో ఉండబోతున్నాయి? ఏ సంఘం ఏ విధమైన కార్యాచరణను ప్రకటించిందో మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి రాష్ట్రంలో ప్రధానంగా కొత్త వేతన సవరణ కమిషన్ 12వ పీఆర్సీ ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దాని ఊసే లేదు. ఉద్యోగులకు రావాల్సిన పాత బకాయిలు, రిటైర్ అయిన వారికి అందాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందటం లేదు. దీనికి తోడు హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ వైద్యం అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక దశాబ్దాల కాలంగా నలుగుతున్న సిపిఎస్ రద్దు అంశం కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది. ఈ వరుసన ఈ వరుస పరిణామాల వల్ల ఉద్యోగుల్లో పెల్లుబుక్కుతున్న ఆగ్రహాన్ని గమనించినటువంటి యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఇప్పుడు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తెరపైకైతే తెచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు లక్షలాది సంఖ్యలో ముఖ్యమంత్రికి తమ గోడును వివరిస్తూ పోస్ట్ కార్డులు పంపాలని అయితే వారు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా వినతి పత్రాలు సమర్పించి తమ డిమాండ్లు అయినటువంటి 12వ పీఆర్సీ అమలు, 29% మధ్యంతర భృతి, ఐఆర్ మంజూరు, సిపిఎస్ రద్దు వంటి అంశాలను గట్టిగా వినిపించనున్నారు. మరి ఒకవేళ ఫిబ్రవరి 17 లోపు ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల స్పందన రాకపోతే చలో విజయవాడ కార్యక్రమం ద్వారా రాజధానిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏ కూడా తమదైన శైలిలో నిరసనలు తెలుపుతోంది. ఫిబ్రవరి 1 నుండి 10వ తేదీ వరకు కూడా రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరినీ కలిసి ఉద్యోగుల బాధలను వివరించాలని వారు నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 35,000 కోట్ల రూపాయలకు చేరటం గమనార్హం. ఇందులో 4 పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఇంకా సరెండర్ లీవ్ బకాయిలు వంటివి కూడా ఉన్నాయి. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదని ప్రభుత్వం చెబుతున్న తరుణంలో ఈ భారీ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించడం సాధ్యం కాకపోవచ్చని భావించిన సంఘం నాయకుడు సూర్యనారాయణ గారు ఒక వినూత్న ప్రతిపాదన అయితే తెచ్చారు. అదేంటంటే బాకీకి భూమి పథకం. అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన నగదు బకాయిలకు బదులుగా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నివాస స్థలాలను కేటాయించాలని వారు కోరుతున్నారు. ఈ ప్రతిపాదనను ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. ఉదాహరణకు సత్యవేడు ఎమ్మెల్యేను కలిసి ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరగా ఆయన కూడా సానుకూలంగా స్పందించి అసెంబ్లీలో ఈ అంశాన్నైతే లేవనెత్తుతానని తాను హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అతిపెద్ద ఉద్యోగ సంఘమైనటువంటి ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ మరియు జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారు కూడా ఈ సమస్యలపై స్పందించారు. గుంటూరులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా ఉద్యోగుల బకాయిలు కొండలా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై నేరుగా ఘర్షణకు వెళ్లకుండా ముందుగా చర్చల ద్వారా
సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తామని, ఒకవేళ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే మాత్రం తాము కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. ఇతర రెవెన్యూ మరియు ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒక్కో సంఘం ఒక్కో రకమైన నిరసన చేపడితే ప్రభుత్వంపై అంతగా ఒత్తిడి ఉండదు. కాబట్టి అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఐకమత్యంతో పోరాడితేనే ఈ యొక్క 35,000,00,00,000 బకాయిలు మరియు పీఆర్సీ సాధన సాధ్యమవుతుంది. ముఖ్యంగా 2024 జూలై, ఆగస్టు నెలల నుండి రిటైర్ అయిన పెన్షనర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా అయితే ఉంది. జీవితకాలం కష్టపడి పదవి విరమణ పొందిన తర్వాత అందాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి సొమ్ము అందకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. సో, ఇలాంటి సమయంలో బాకీకి భూమి అనే ప్రతిపాదన ఎంతవరకు సమంజసం అనే దానిపైన ఉద్యోగ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నగదు కావాలని కోరుతుండగా, మరికొందరు కనీసం స్థలమైనా వస్తుంది కదా అని ఆశాభావంతో అయితే ఉన్నారు. మరి ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమం అనేది ప్రజాస్వామ్యంలో ఒక బలమైన నిరసన వ్యక్తం చేసే పద్ధతి. కాబట్టి ప్రతి ఉద్యోగి, పెన్షనర్ తమ గోడును ముఖ్యమంత్రికి చేరవేయాల్సిన బాధ్యత ఉంది. ఫిబ్రవరి 11వ తేదీ నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన ప్రజా ప్రతినిధులు ఎంత మేరకు ఉద్యోగుల పక్షాన నిలబడతారో, ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభం నుండి ఉద్యోగులను ఎలా గట్టెక్కిస్తుందో వేచి చూడాలి. మీ అభిప్రాయం ప్రకారం బాకీకి భూమి అనేది సరైన పరిష్కారమా? లేదా నగదు రూపంలోనే బకాయిలు చెల్లించాలా? అనే విషయాన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. సో, దీనిపై మీరు ఏమంటారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.